హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఒక లైక్ కొట్టండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో గంట కొట్టుకుంటూ వస్తుందన్నమాట. సో ఇంకెంత కాలేసం లైక్ కొట్టిరా మరి? ఓకే, డన్. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఈ వీడియో వచ్చేసి ఆడవాళ్ళకి మాత్రమే. సో అట్లనే మగవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కనుక మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో అయితే రాయండి. సో గర్ల్స్ అందరు ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు లేచింది మహిళా లోకం, నిద్ర లేచింది మహిళా లోకం అంటే ఒక దండోర పట్టిరనమాట. ఏంటి ఇట్లా ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి అని మీకు డౌట్ వస్తుంది కదా. తమ్ముళ్ళు చూసిరు కదా, అదేనండి శివాజీ అన్న దండోర ప్రమోషన్లో గర్ల్స్ గురించి కొన్ని మాటలు అయితే వదిలిండనమాట. చెప్పిన ఇంటెన్షన్, ఆయన మనసులో ఉన్న ఇంటెన్షన్ రైట్ అయ్యి ఉండొచ్చు, కానీ మాట్లాడిన పద్ధతి అయితే సరిగా లేదు. సో దాని గురించి ప్రతి ఒక్కరు మస్తు రియాక్ట్ అయిపోతున్నారు అనమాట. అసలు ఆయన ఏం చెప్పిందంటే, అక్కడ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ, అమ్మ చూడనికి చాలా బాగున్నావు, లక్ష్మీదేవిలా ఉన్నావు, పద్ధతిగా ఉన్నావు, చీర కట్టుకొని ఇట్లా పద్ధతిగా ఉంటే చాలా మంచిది, ఆడవాళ్ళు పద్ధతిగా చీర కట్టుకొని మంచిగా ఉంటే బాగుంటుంది, స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే మా అమ్మ అని చెప్పేసి చాలా బాగా చెప్పిండు. సూపర్, బాగుంది. దాని తర్వాత కొన్ని మాటలు వదిలిండు చూడు, అరే ఏంట్రా ఇట్లా మాట్లాడిండు శివాజీ అన్న అనిపించింది చండాలంగా నిజంగా. సో చెప్పిన పద్ధతి అంతా బాగుంది, ఓకే, కానీ తర్వాత వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో బాగాలేవు అసలు. బట్టలు సామాన్లు కనబడడానికి వేసుకోకూడదు, సామాన్లు కాపాడుకోనికి వేసుకోవాలి, అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. ఇంకా కొన్ని అన్నెసెసరీ మాట్లాడో చెప్పిండు అనమాట. నేను అది వీడియోలో చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బాగుండదు కదా. సో అట్లా మాట్లాడేసరికి ఇక ప్రతి ఒక్క గర్ల్, ప్రతి ఒక్క సినీ యాక్టర్, ప్రతి ఒక్కరు రియాక్ట్ అయిపోయారనమాట. సో దీనిపైన మీరు చెప్పండి, ఆడియన్స్ మీరు ఎవరెవరైతే చూస్తున్నారో ఈ వీడియోని గట్టిగా లైకులు కొట్టి, గర్ల్స్ ఎవరెవరైతే ఉన్నారో దాన్ని ఈ వీడియో కింద కామెంట్లు రావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు శివాజీ అన్న చెప్పింది తప్ప ఒప్ప, అయినా ఇంటెన్షన్ ఏముంది అని ఏం చెప్పాడు. బయట జనాల దగ్గరికి ఇప్పుడు గర్ల్స్ ఎవరైతే హీరోయిన్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ స్టైల్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది కదా. సో అది కొంతమంది చూసి ఆకతాయి వాళ్ళు, పబ్లిక్ విచ్చలవిడిగా ఎగబడి హీరోయిన్స్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇబ్బంది పాలైతే గురి చేస్తున్నారు, అవునా. అయితే మొన్న రాజ్యసభ హీరోయిన్ ఉంది కదా, సో ఆమె ఎంత ఇబ్బంది పడ్డది, పోయి కాలు పోయి కూర్చొని ఏడిచింది. అరే ఒక ఆడపిల్లను ఎట్లా పడితే అట్లా ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అటువంటి ప్రాబ్లం మీరు ఎదుర్కోకూడదు అని చెప్పేసి శివాజీ అన్న ఇంటెన్షన్. అండ్ గర్ల్స్ ఇబ్బంది పడితే ఎవరికైనా సరే మంచిగా ఉంటుందా చెప్పండి, బాగోదు కదా. సో అది అది తన ఇంటెన్షన్ అనమాట, అట్లా చెప్పిండు అనమాట. ఇప్పుడు ఒక సావిత్రి లాగా ఉండాలి, ఒక సౌందర్య లాగా ఉండాలి అని చెప్పారనమాట. సో అది నిజంగా గుడ్. నిజంగా సావిత్రి గారు కానీ సౌందర్య గారు కానీ, నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారు అనమాట. ఇంకా ఆమె తర్వాత ఇంకా నాకు ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఎవరు రాలేదు ఇప్పటిదాకా. సో నా ఫేవరెట్ హీరోయిన్ అయితే సౌందర్య. ఆయన నిజంగా మంచిగానే చెప్పిండు, కానీ తర్వాత వచ్చిన మాటలు అయితే బాగాలేవు. సో నిజంగానే అండి, ఇప్పుడు ఇది కూడా ఇంకొకటి కూడా ఆలోచించండి. ఎంత మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నా కానీ, ఎంత మంచిగా పద్ధతిగా ఉన్నా కానీ, చూస్తున్న కళ్ళు కొంతమంది ఉంటాయి చూడు, నిజంగా కళ్ళలో కాకులు పొడిచాలంత కోపం వస్తుంది అనమాట. డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా చూస్తారు జనాలు. డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉన్నా ఎట్లా పడితే అట్లా చూస్తారు. అంటే ఇక్కడ డ్రెస్సింగ్ స్టైల్ కాదు ఇక్కడ మ్యాటర్, చూస్తున్న విధానం తప్పు అనిపిస్తుంది. సో 50-50 అనమాట, డ్రెస్సింగ్ స్టైల్ అండ్ చూస్తున్న విధానం. సో మంచిగా చూసేవాళ్ళు, మంచిగా పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చెడ్డగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందుకే శివాజీ అన్న ఆ బయట హీరోయిన్స్కి జరిగిన ప్రాబ్లమ్స్ గురించి ఆయన చెప్పి ఉన్నాడు తప్పితే కావాలని మహిళల్ని కించపరిచి చెప్పినట్టుగా అయితే ఏం లేదు. కానీ మనం చూస్తూనే ఉన్నాము గర్ల్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇంకొకటి కొంతమంది అంటున్నారు, అన్న మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు, సో మంగపతి క్యారెక్టర్లోనే ఉన్నాడు. అదేనండి, కథలు ఎన్నో చెప్పారు, కవితలు ఎన్నో చెప్పారని సాంగ్ ఉంది కదా, సినిమా పేరు ఏదో ఉంది గుర్తుకొస్తలేదు, వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. సో అందులో ఈయన విలన్ కదా, ఆయన ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారనమాట. నేనైతే ఒకటి చెప్తా, ఆ అన్న చెప్పింది ఓకే బాగానే ఉంది, కానీ తర్వాత చెప్పిన మాటలు బాలేవు. సో దాని గురించి ఇప్పుడు ఆ అన్న సారీ చెప్పిండు, నన్ను క్షమించండి, నేను తప్పుగా చెప్పిన, నా ఇంటెన్షన్ అది కాదు, నేను కించపరిచే విధంగా చెప్పలేదు. సో
అని చెప్పి తను సిన్సియర్ అపాలజీస్ అనేది చెప్పిండనమాట. సరే ఇప్పుడు మనం ఆయన సారీ చెప్పిండు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆయన వదిలేస్తున్నారా? లేదు కదా! మహిళా సంఘాలన్నీ ఏకమైపోయి ఇప్పుడు నోటీసులయితే పంపించిరంట. సో, నేను రీల్స్‌లో చూషినా అండి. నాకెట్లా తెలుసు ఈ వివరాలంటే నేను రీల్స్ చూస్తా ఉంటే వచ్చిందనమాట. నేను నిన్ననే అనుకున్నా. ఏంటి ఈ అన్న ఇట్లా మాట్లాడుతున్నాడు? నేను షాక్ అయిపోయాననమాట. ఇప్పుడు మనం ఇప్పుడు 'శివాజీ' అన్న 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్‌కి చాలా సపోర్ట్‌గా నిలబడి ఒక నిరుపేద కుటుంబం ఆయన ఒక కామన్ మ్యాన్‌కి సపోర్ట్ చేయాలని గట్టిగా నిలబడ్డాడు ఆయన సైడు. బావుంది. ఇప్పుడు ఆయన అట్లా నిలబడ్డాడు. ఓకే. మరి ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ గాని యేసుకున్నారు గదా! మరి దానిపైన ఇప్పుడు ఆ అన్న మైండ్‌ల చూడనీకి మంచిగా నవ్వు ఫేస్ పెట్టుకొని అంటే లోపట ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నాడా వీళ్ళని? నాకు అది అట్లా అనిపించిందనమాట. ఏంటి నువ్వు రైట్ చెప్తున్నావా? రాంగ్ చెప్తున్నావా? ఏం చెప్తున్నావో మాకు అర్థమైతలేదు అనుకుంటున్నారు కదా! నేను చెప్తుంది ఏంటి అంటే, శివాజీ అన్న చెప్పిన పద్ధతి బావుంది. అదే మాటలు మంచిగానే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొన్ని మాటలు మంచిగా చెప్పిండు. స్త్రీ అంటే ప్రకృతి, మంచిగా ఉండండి, మంచిగా కట్టుకోండి. తర్వాత ఇష్టం వచ్చిన వర్డ్స్ మాట్లాడిండు కదా! అది నచ్చలేదు. అట్లా తిట్టడం తప్పు. ఒక ఆడపిల్లల్ని తిట్టడం తప్పు. అండ్ ఇంకొకటి ఎందుకో ఈయన ఆడపిల్లలంటే కొంచెం ఎక్కడో ఎనకాలే తొక్కేసినట్టుగా మాట్లాడతాడా అనిపిస్తది. కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు విన్నా గానీ, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ విన్నా గానీ ఏమో మరి అనిపిస్తది. ఎందుకంటే ఆ రోజు ప్రియాని ఇంటర్వ్యూ చేసిండు కదా 'బిగ్ బాస్' బజ్‌లో. కాలు మీద కాలేసుకొని కూర్చున్న విధానం నాకు నిజంగా చెప్తున్నా అస్సలు నచ్చలేదసలు. తర్వాత ఎంతమంది 'బిగ్ బాస్‌లో' కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. మరి వాళ్ళందరికీ ఈయన ఇదే ట్రీట్‌మెంట్ ఇచ్చిండా? అట్లనే కూర్చుండా అందరితో? లేదు గదా! ప్రియా ఒక్కసారిగా షాక్ అయిపోయిండు. సో, అట్లా కొన్ని కొన్ని ఈయన దగ్గర గూడా కొన్ని కొన్ని మైనస్ ఉంది. కొంత ప్లస్ ఉంది. సో, చెప్పిన పద్ధతి బావుంది గానీ ఇంటెన్షన్ బావుంది గానీ ఆయన విధానం బాలేదనమాట. సో, మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏమంటారు? 'శివాజీ' అన్న గురించి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు గర్ల్స్ హీరోయిన్స్ అందరూ మంచి డ్రెస్సులేసుకుంటే బావుంటదా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంది చున్నీస్ లేకుండా డ్రెసింగ్ స్టైల్స్ వచ్చినియి. ఒకప్పుడైతే మంచిగా నీట్‌గా చీర కట్టుకొని, నిండుగా చున్నీలేసుకొని, నిండుగా ఎళ్ళేవాళ్ళనమాట. స్కూలుకి గానీ, ఆఫీస్‌కి గానీ, ఎక్కడైనా సరే గానీ. అంటే జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ చాలా చేంజింగ్ అయితే వస్తుందనమాట. సో, ఇంకొకటి ఏంటి అంటే ఇదంతా పల్లెటూరులలో లేదు. పల్లెటూరులలో మాత్రం చాలా పద్ధతిగా, చాలా మంచిగా, నీట్‌గా ఉన్నారు. సిటీ వాతావరణం ఏదైతే ఉందో, సిటీ కల్చర్ ఏదైతే ఉందో, సిటీలోనే ఇదంతా ఉంది అనైతే అనుకోవాలి మనం. ఎందుకంటే, మనం ఇక్కడే గదా డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజింగ్ అనేది చూస్తూ ఉంటాం. ఇదే డ్రెస్సింగ్ స్టైల్ మన ఊర్లలో, విలేజ్‌లలో చూస్తామా? అస్సలు చూడలేం. అట్లా యేసుకుంటే ఊరంతా తిడతారు, లొల్లి పెట్టుకుంటారు, పంచాయతీలు చేస్తారనమాట. ఎట్లేసుకుంది చూడు అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉన్న అమ్మ, నాయన గూడా ఇంకా చీపురట్టలు మలరేస్తారనమాట. అట్లా కొడతారు. సో, ఇది తప్పా అంటే తప్పు అనలేం. రైట్ అంటే రైటు అనలేమనమాట. సో, ఎవరి డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. దాన్ని మనం తప్పని ఎట్లా చెప్తాం చెప్పండి. కానీ కొంచెం క్రౌడ్ ఉన్న ఏరియాలో గర్ల్స్‌కి నిజంగా చాలా ఇబ్బందయితది. హీరోయిన్, సెలబ్రిటీస్ ఎవరైనా సరే వస్తా ఉంటే నిజంగా ఇంకా ఆ మనిషిని చూడలేంరా నాయనా ఇంకెప్పుడు జీవితంలో అన్నట్టుగా ఎగబడతారండి జనాలు. అదేందో మళ్ళా నాకు అర్థం గాదు. అట్లెందుకు ఎగబడతారేమో. ఒక అమ్మాయిని చూడలేము. ఇంకా అమ్మాయిని తో మాట్లాడలేము అన్నట్టుగా. మన ఇంట్లో గూడా ఆడవాళ్ళున్నారు గదా! మన ఇంట్లో వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లె, అక్క, తమ్ముడు మన ఇంట్లో గూడా డిఫరెంట్ రిలేషన్‌తో మనకు కూడా ఆడవాళ్ళున్నారు గదా! సో, వాళ్ళతో మీరు ఇట్లనే బిహేవ్ జేస్తారా? వాళ్ళతో మీరు ఇట్లనే మాట్లాడతారా? అనేది ఇంటెన్షన్ అనమాట. సో, శివాజీ అన్న చెప్పింది నిజంగా ఫైనల్‌గా తను గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు బయటకొచ్చినప్పుడు అనే దాని గురించి చెప్పిండు. ఇంకొకటి తిట్టిన మాటలున్నాయి చూడు బూతు మాటలు. అవి నాకు నచ్చలేదు. సో, అట్లా మాట్లాడకుండా ఉండుంటే బాగుండేదేమో. అప్పుడు తీసుకునే విధానం బాగుండేది. బయట జనాలు గూడా బాగా ఇంకా అవును రైట్ గదా! అనుకునేవాళ్ళు. కానీ తర్వాత ఆయన తిట్టిన మాటలు అండ్ ఆ సామాన్లు కప్పుకొని రావాలనే దాని గురించి గానీ, అండ్ దరిద్రప్ అనే ఇట్లా కొన్ని వర్డ్స్ గానీ, అవి బాలేవు. అట్లా వదలకుండా ఉండుంటే బాగుండేది. అందుకే నాకు ఎందుకో మరి దీని గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ చూస్తున్నారు కదా! మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంది? శివాజీ అన్న చెప్పింది రైటా? గర్ల్స్ అందరూ పద్ధతిగా ఉండడం అనేది రైటే. కానీ ఇప్పుడు గర్ల్స్ అందరూ పద్ధతిగా ఉండడం అని చెప్పడం రైటే. కానీ తర్వాత చెప్పిన మాటలనేటివి రాంగ్. ఇప్పుడు బయట ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఆయన జెప్పిండు. సో, ఇబ్బంది పడగూడదు. మీరు బయటకొచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండనీకి మంచి డ్రెస్సింగ్ స్టైల్ వేసుకొని రండి అని చెప్పిండు తప్పితే, మీరు సినిమాలలో ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఏసుకోకండి, సినిమాలలో ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్‌తోటి సినిమాలు తీయకండి అని చెప్పలేదు.
బయటికి వచ్చినప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మంచిగా ఉండాలి. మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది పద్ధతిగా ఉండాలి. సో, అప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తది నలుగురిలో మనం అందరం నిలబడినప్పుడు అని చెప్పేసి ఆయన చెప్పిండనమాట. సో, దాని తర్వాత చెప్పిన మాటలైతే రాంగ్. సరే ఇప్పుడు ఎంతమంది దీన్ని ఖండిస్తున్నారు. చాలామంది ఇప్పుడు బయట సెలబ్రిటీస్ అందరూ ఈ ఇష్యూ పైన రియాక్ట్ అయ్యారనమాట. ఇప్పుడు అనసూయ గారు ఉన్నారు గదా! యాంకర్ అనసూయ గారు, "నా బాడీ నా ఇష్టం. నీది కాదు గదా!" అని చెప్పేసి. ఇంకొకరు చిన్మయ ఈ మేడం గారు వాళ్ళేమో ఇప్పుడు చూస్తున్న విధానమే తప్పుంది. ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఇట్లా తను కొన్ని రాసుకుంటూ వచ్చారు. అండ్ సుమా కనకాల గారు, రాజీవ్ కనకాల, సుమా కనకాల వాళ్ళ వైఫ్. సో, వీళ్ళందరూ గూడా చెప్పుకుంటా వస్తున్నారనమాట. సో, ఇదంతా చూసి ఇంకా శివాజీ అన్నకి మొత్తం నెగటివిటీ అయిపోయింది. సో, మంచి ఇంప్రెషన్ కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయిందా మరి ఏంటో ఏమో మొత్తం ఏదో ఏదో చెప్దామనుకున్నాడు ఇంకేదో అయిపోయిందనమాట. సో, మొత్తానికైతే పెద్ద ఇష్యూ అయిపోయింది. సరే దీనిపైన మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్పండి. లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై.